ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తజన సందోహం మధ్య మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 70 అడుగుల మట్టి గణపతిని భారీ క్రేన్ల ద్వారా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. గణపతి బప్ప మోరియా నినాదాలతో సాగర తీరం మారుమోగింది. భక్తుల జయ ద్వానాల ఆనందోత్సాహాల మధ్య కొనసాగిన గణనాథుడు శోభయాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎంజే మార్కెట్ నుండి మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రస్తుతం నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత భారీ విగ్రహాలు ఇకంచెలి ఎంజే మార్కెట్ నుంచి బయలుదేరి ట్యాంక్ బండ్కి బయలుదేరుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా సంబరాలతో ఇక్కడ ఒక డ్రెస్ కోడ్ ధరించి ఆ డ్రెస్ కోడ్లో డాన్సులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. డీజే ఆటలు పాటలు ఇక్కడ చూస్తున్నాం, లైవ్లో చూడొచ్చు క్లియర్గా. ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి భారీగా విగ్రహాలు తరలి వెళ్తున్నాయి. ఇక్కడ ఎంజే మార్కెట్, అటువైపు నాంపల్లి, ఇటువైపు కోటి, ఈ 3 ప్రాంతాల నుంచి కూడా భారీగా విగ్రహాలు తరలి ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అటు ట్యాంక్ బండ్ మీదుగా ముందుకు వెళ్తున్నాయి. ఇక ఈ రోజు నిమజ్జనం ఆఖరి రోజు కాబట్టి విగ్రహాలు భారీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. ప్రతి ఒక్కరు కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమస్యలను తెలియజేయాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 25,000 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ చూసినా మనం చూడొచ్చు, ఇక్కడ చౌరస్తాలో కూడా అక్కడ విగ్రహాలు తీసుకొస్తున్న సందర్భంలో డాన్సులు వేస్తూ వాయిద్యాల మధ్య అక్కడ ఎలాంటి పటాకాయలు కానీ ఎలాంటి నృత్యాలు చేస్తున్నారు, కానీ పటాకాయలు ఎలాంటి పేల్చకుండా పోలీసులు అక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ముందుకు వస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇటు అర్ధరాత్రి వరకు కూడా మెట్రో సేవలు పొడిగించింది మెట్రో. ఇక బస్సులలో కూడా దాదాపు 600 బస్సుల వరకు అదనంగా ఆర్టీసీ నడుపుతుంది ఇక్కడ హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా. సో మరోవైపు చూసుకుంటే భక్తులు అయితే కోలాహలంగా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ సమయంలోనే విగ్రహాలు ఇంతగా రద్దీగా వస్తుంటే ఇక సాయంత్రం వరకు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొదన్జాహి మార్కెట్ నుంచి మొదలు పెడితే ఇక నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ వరకు కూడా మొత్తం స్టక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారీగా విగ్రహాలు వస్తున్నాయి, ఎక్కువ సంఖ్యలో జనాలు కూడా తరలి వస్తున్నారు. ఇటు ఏర్పాట్లు కూడా పూర్తిగా ఉన్నప్పటికీ మరికొంత సిబ్బంది కూడా కొంత నిర్లక్ష్యం అయితే కనబడుతుంది. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా కొంతవరకు ఇక్కడ నిమగ్నమై పనిలో. ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి కూడా ఇప్పటికే ఒక విజ్ఞప్తి చేశారు. కలర్ పేపర్స్ ఎప్పుడు గాల్లోకి ఎగరవేయద్దు అని చెప్పేసి భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే అది జిహెచ్ఎంసీకి అది మళ్ళీ క్లీన్ చేయడానికి ఒక టాస్క్గా కూడుకున్నటువంటి పని కాబట్టి అలాంటి కలర్ పేపర్స్ ఎప్పుడు గాల్లో ఎగరవేయద్దు అని చెప్పేసి అమరపాలి కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సాయి మాధవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.